మీరు ఆఫీస్ వర్క్ని ఎలా డబ్బు అంటారు? అవార్డు అయిపోయింది. పొజిషన్ తీసుకోలేదు కదా, అది అవార్డు అయిపోతే రైతులు డబ్బు పడుతుంది కదా. పట్టాలు ఇచ్చాము, మన 120 పట్టాసు, ఆ 120 వేరు ఇది వేరండి. ప్రతి చోట ప్రతి విలేజ్ లో రామకృష్ణ రెడ్డి గారు నేను చెప్పేది వినండి. మీరు నిన్న చేసిన మీరు చాలా కంప్లైంట్స్ వస్తున్నారు, నేను తీసుకుంటున్నాను, ఎంక్వైరీ చేస్తున్నాను. బట్ మీరు నేను అధికారులని డబ్బి పట్టాలు రెడీ చేస్తున్నారని చెప్పడం మటుకు చాలా తప్పు. మీరు అసలు ఆ పట్టాలు తీసుకెళ్ళి ఎలా చూపిస్తారు బయటికి? చేసేస్తా ఉంటారా? ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా? మీ ఆఫీసర్ చెప్తున్నాడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారని చెప్పండి. ఇన్స్ట్రక్షన్స్ చూపించండి. అంటే ఇన్స్ట్రక్షన్స్ ఎవరా రిటర్న్ గా? ఇన్స్ట్రక్షన్స్ ఎవరా? పట్టాలు రెడీ చేయండి. అవార్డు అవ్వలేదు, అవార్డు అవ్వలేదు, తప్పించి గ్రామంలో వెళ్ళి ఎవరు చెప్పారండి? మీరు చూపించండి. పట్టాలు ఏ మండలంలో ఏ విలేజ్ లో మీరు చెప్పండి నాకు. ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ జరగకుండా యాక్షన్ తీసుకోండి. మా మీద ఎక్కడో ల్యాండ్ కూడా తెలియకుండా పట్టాలు తీసుకుంటారు. మీరు ఎంక్వైరీ ఆర్డర్ చేశారు. ఏం చేసుకుంటారు? ఏసీ గారు చట్టాన్ని ఎవరు తీసుకోవట్లేదు, చట్టాన్ని తీసుకుంటున్నారు చేస్తున్నారు. పట్టాలు ఆఫీస్ లో ఉన్నాయి, తీసుకెళ్లి బయటికి చూపించారు. డమ్మీ పట్టాలు ఇలా జరగడమే బ్యాడ్ థింగ్. ఎలక్షన్ పార్షియల్ గా కోర్టు ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చేసింది. మాకేం చెప్పక్కర్లేదు, ప్రజలకు జవాబుదారీ. మీరు ప్రజలకు జవాబుదారీ చేసి ఈ రియాక్షన్ బట్టి మా రియాక్షన్స్ ఉంటాయి. కేసీ గారు ఈ యాక్షన్స్ బట్టి మా రియాక్షన్స్ ఉంటాయి, పబ్లిక్ రియాక్షన్స్ ఉంటాయి. చూసుకుంటాం, చూసుకోమంటే చూసుకుంటాం. అదే ఇబ్బంది ఏం లేదు. చూసుకుంటా ఎంక్వైరీ చేశారు. ఏం జరిగింది? ఆయన ఆర్డీఓ గారిని ఎంక్వైరీ చేశారు. కంప్లైంట్ గా నాకేం ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఎంక్వైరీ జరిగిందా లేదా అని అడిగితే కూడా ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు. ఎంక్వైరీ జరగలేదండి. జరుగుతుందండి. ఎంతలోపు జరపని ఇచ్చారు, ఎంతలోపు జరపని డేట్ ఇచ్చేసారు. అవును, అదేనా నాకు ఇన్ఫర్మేషన్ అడిగాను కదా, ఇవ్వాలి కదా ఇన్ఫర్మేషన్. అవునండి, అవునండి. ట్రైనింగ్ ఉందని తెలీదా జేసీ గారికి? ఆమె ట్రైనింగ్ ఉందని తెలీదా? కన్సెంట్ డేట్ ఇచ్చారు. మీరే కదా డిసైడ్ చేసింది, కన్సెంట్ డిసైడ్ చేసింది, కన్సెంట్ డిసైడ్ చేశారు మీరు. జరగలేదు. ఇవాళ 26th 14 days అయింది మీరు ఇచ్చిన టైం అయ్యి.
అవునండి, మధ్యలో ఎలక్షన్ ట్రైనింగ్స్ వచ్చినాయి. అదేనండి, అదే వాళ్ళు సంబంధించినట్టు 1 వీక్ 2 వీక్స్ అయిందా ఇచ్చిన డేట్? అవునండి, మీరు డిసైడ్ 2 వీక్స్ అయింది. మీరు డిసైడ్ చేశారు తప్పులు చేస్తున్నారు. ఎలా వస్తారండి మీరు? తప్పు కాదు, ఎంక్వైరీ చేసి తెలుతుందిలేండి. ఎంక్వైరీ చేయించండి. ఎంక్వైరీ అవుతుందిలేండి. ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అసలు అలాంటి వ్యక్తిని ఎలక్షన్ డ్యూటీలో ఇస్తే జరగవు, ఎలక్షనే జరగదు అక్కడ. చేస్తారు. అసలు ఆఫీస్లోకి వెళ్తే మన వాళ్ళు ఎలా ఊరుకున్నారు? కేసులు పెట్టుకున్నారు. పెట్టండి, కేసులు పెట్టండి, కేసులు పెట్టండి. కేసులు పెట్టడానికి కదా ఇవాళ గవర్నమెంట్ ఉన్నది. ఈ గవర్నమెంట్ ఉన్నది, అధికారులు ఉన్నది, కేసులు పెట్టండి. వెళ్ళండి. జరగలేదు కాబట్టి మాకుంటుంది బాధ. జరిగిపోతున్నాయి కాబట్టి అది ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ ఆర్డర్ చేసి ఎంక్వైరీ చేయించలేకపోతే ఏం తెలుసుకోండి. అసలు మీరు ఇవ్వండి. చేసే తప్పులన్నీ చేసి పడి దాన్ని సమర్థించడం ఒకటి. సెన్సేషన్ సెన్సేషన్ కాదు, సెన్సేషన్ మీరు చేస్తున్నారు. ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో డమ్మీ పట్టాలు తయారవుతాయి. డమ్మీ పట్టాలు తయారవుతున్న నేపథ్యంలో అనపర్తి తహసీల్దార్ కార్యాలయంలో ఈ విధంగా డమ్మీ పట్టాలు తయారవుతూ ఉన్నాయి. ఈ డమ్మీ పట్టాలు తయారవుతున్న పరిస్థితి మా దృష్టికి వచ్చి మేము తహసీల్దార్ ఆఫీస్కి వెళ్తే మీడియా సమక్షంలో ఈ విధంగా మేము చూడడం జరిగింది. దాదాపు సుమారు 2000 పట్టాలు ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి అవ్వకుండా, భూసేకరణ జరగకుండా పట్టాలు తయారు చేస్తూ ఉన్నారు. ఇది ఏ విధంగా చట్టరీత్యా సమంజసం అనేది వాళ్ళ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది. అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని తెలియజెప్పడం కోసం ఇవాళ అక్కడ కలెక్టర్ జేసీ గారి దగ్గరికి వస్తే వాళ్ళు ఏకపక్షంగా అధికారులకు మద్దతు ఇస్తూ, జరుగుతున్న అక్రమాలకు మద్దతు ఇస్తూ వారు మాట్లాడడం జరిగింది. ఏ విధంగా మీరు జరగని ల్యాండ్ ఎక్విజిషన్ జరగని దానికి ఏ విధంగా పట్టాలు ఇస్తారంటే జాయింట్ కలెక్టర్ గారు అవార్డు పాస్ చేసామన్నారు. అవార్డు పాస్ చేయటువంటి అర్థం ఏంటి? రైతుకు డబ్బు చెల్లించి ఉండాలి, అప్పుడు మాత్రమే అవార్డు పాస్ అవుతుంది. ఇవాటి వరకు రైతుకు డబ్బు చెల్లించారా? భూమి మీరు పొజిషన్ తీసుకున్నారా? భూమి పొజిషన్ తీసుకుంటే లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ప్రభుత్వం రూపొందించిన విధి విధానాల ప్రకారంగా జరగాలి. ఆ విధంగా లబ్ధిదారుల ఎంపిక జరిగిందా? జరగకుండా ఇవాళ పట్టాలు ఏ విధంగా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు? లబ్ధిదారులు ఏ విధంగా, మీరు అర్హులను ఏ విధంగా ఎంపిక చేశారు? దీనిపైన స్పష్టమైన సమాధానం చెప్పాలి. చెప్పకుండా ఇవాళ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎదురుదాడి చేయడం అనేది చాలా దుర్మార్గం. అంటే అధికారులు ఏకపక్షంగా, ఇటువంటి అధికారులు ఉంటే రేపు ఎన్నిక నిష్పక్షపాతంగా ఏ విధంగా జరుగుతుందో ఇవాళ ఎన్నికల కమిషన్ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇక్కడ కలెక్టర్ కానీ, జాయింట్ కలెక్టర్ కానీ అక్కడ తప్పు చేస్తున్న అధికారికి సంపూర్ణమైన మద్దతు ఇస్తా ఉన్నారు. దాని వెనుకున్న రాజకీయ కారణాలు, ఆర్థిక కారణాలు, ఏ విధమైన లావాదేవీలు వీళ్ళ మధ్యన జరుగుతూ ఉన్నాయో నాకు తెలియదు. కానీ భూసేకరణ జరిగిన దానికి అవార్డు పాస్ అయిందని జాయింట్ కలెక్టర్ గారు ఏ విధంగా చెప్పగలరు? అదేవిధంగా బిక్కవోలు మండలంలో పూసిబాబునికు బదిలీ పైపు వెళ్లిపోయిన అధికారి 120 పట్టాలు వెనక తేదీతో వేస్తే నాకు కంప్లైంట్ ఇస్తే జాయింట్ కలెక్టర్ గారు ఆర్డీఓని విచారణ అధికారిగా వేశారు. ఇప్పటికీ 12వ తారీఖు లోపు విచారణ పూర్తి చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నారు. ఇవాళ 26వ తారీఖు, 14 రోజులు గడిచింది. ఇవాళ వరకు విచారణ జరగలే. దాని గురించి అడిగితే ఆవిడ ట్రైనింగ్కి వెళ్ళింది, ఎలక్షన్ కమిషన్ ట్రైనింగ్కి వెళ్ళింది, ట్రైనింగ్ వెళ్ళకూడదా అని అడుగుతున్నాడు జాయింట్ కలెక్టర్ గారు. ఎన్ని రోజులు ట్రైనింగ్ అంటే వారం, అంటే 2 వారాలు గడిచింది ఆయన ఇచ్చిన టైంకి. అంటే జాయింట్ కలెక్టర్ గారు ఒక టైం ఫిక్స్ చేసి ఆ టైంకి కూడా వాళ్ళు బైండ్ అయి ఉండకుండా ఇవాళ దాన్ని సమర్థించుకునే రీతిలో మా పైన ఎదురుదాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఈ విషయాలన్నింటినీ మేము ఎలక్షన్ కమిషన్కి తీసుకెళ్తాం. ఇప్పుడు కలెక్టర్ గారు స్వయంగా చెప్పారు, ఈ విషయాలపైన కేసులు నమోదు చేస్తామని. నమోదు చేసుకోండి. కేసులు నమోదు చేయడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. భయభ్రాంతులు చేయడమే లక్ష్యం. ఏదైతే ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్ష కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని లక్ష్యంగా చేసుకుని కేసులు నమోదు చేయడమే మీ ఉద్దేశం. తప్పనిసరిగా మేము దానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు, ప్రజల పక్షాన పోరాడుతున్నప్పుడు కేసులు నమోదు చేసినా, మమ్మల్ని జైల్లో పెట్టినా మేము సంసిద్ధంగా ఉన్నాం. ఇవాళ మీడియా సాక్షిగా అక్కడ జరుగుతున్న అక్రమాన్ని బయట పెట్టాం. బయట పెట్టిన దానికి ఇవాళ అధికారులు కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తే ప్రజలకే అర్థమవుతుంది.
ఇవాళ కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ దీనిపైన సమాధానం చెప్పాలి. అధికారులను ఏకపక్షంగా సమర్థించడం అనేది సరైన విధానం కాదు. జరుగుతున్న అక్రమాలపైన విచారణ జరిపించమని కోరితే వారు మీరు ప్రూఫ్ చూపిస్తారా అన్నారు. విచారణ జరిగితే చూపిస్తాం మేము. ఈ అనపర్తి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఈ డమ్మీ పట్టాలు తయారవుతున్నాయి. డమ్మీ పట్టాలు ప్రజలకు పంపిణీ చేయడం కూడా జరుగుతూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజే దీన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్తాను.